ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో కొత్త కాంతి తీసుకొచ్చింది. భోగినాడు ఉదయం తెల్లారేసరికి లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు పింఛనుదారుల ఖాతాల్లోకి వేల రూపాయలు వచ్చి చేరాయి. ఎప్పుడో జగన్ హయాం నుంచి 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం బకాయిలను కూటమి ప్రభుత్వం ఒకేసారి చెల్లించింది. ఒక్కో ఉద్యోగి ఖాతాలో 30,000 నుంచి 60,000 వరకు జమయ్యాయి. 60 నెలల బకాయి డబ్బులు ఒక్కసారిగా ఖాతాలో జమ కావడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. 2018-2019 సంవత్సరాల కరువు భత్యం బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు ఈ కరువు భత్యం బకాయిలు జీపీఎఫ్ ఖాతాలకు జమవుతాయి. సిపిఎస్ ఉద్యోగులు పింఛనుదారులకు నగదు రూపంలో వారి ఖాతాలకు జమ చేశారు. ప్రభుత్వంతో ఉద్యోగుల నిరంతర సంప్రదింపులతో ఈ సొమ్ములు చెల్లించేందుకు అంగీకరించారు. సంక్రాంతి సందర్భంగా దాదాపు 1,100 కోట్ల రూపాయల్ని భోగి పండుగ నాడే జమ చేశారు. 2018 కరువు భత్యం 30 నెలల బకాయిలు, 2019 కరువు భత్యం 30 నెలల బకాయిలు జమయ్యాయి. 2018-2019 కరువు భత్యం కాబట్టి అప్పటి మూల వేతనంపై లెక్కించి ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2,25,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2,70,000 మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరింది. క్రమేణా పెండింగ్ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న ఆశాభావం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో దాదాపు 55,000 మంది పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిల సొమ్ము భోగినాడే వారి ఖాతాలకు చేరింది. పోలీసులకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్, డిఏ అరియర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు పండుగ సందర్భంగా రిలీజ్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సీఎం గారిని మేము కలిసిన వెంటనే సంక్రాంతి పండుగకి ఖచ్చితంగా పోలీసులకి ఆప్షన్ ఏదైతే ఉందో అది మీకు మంజూరు చేస్తామని చెప్పారు. డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. 1/7/2018 నుండి 31/12/20 దాకా రావాల్సిన డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలను చెల్లించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఒక చిన్న కోరిక ఏంటంటే, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ జీవో అనేది తమ హయాంలో ఇచ్చింది, గత ప్రభుత్వంలో తగ్గించారు కాబట్టి మీ హయాంలో 2019లో ఇచ్చిన జీవోను కూడా వెంటనే రిస్టోర్ చేస్తారని ఆశిస్తున్నాము. కొందరు గుత్తేదారులకు నాబార్డు విదేశీ ఆర్థిక సాయం కింద చేపట్టిన పనులు, ఇతర పనులకు 1,243 కోట్ల బకాయిలు చెల్లించారు. మొత్తం గుత్తేదారుల్లో 10% మందికి ప్రయోజనం కలిగిందని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ చెల్లింపుల వల్ల ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్ రూపంలోనూ 4వ విడతగా రావాల్సిన నిధులు తిరిగి రాబట్టుకుని మరిన్ని అభివృద్ది పనులు చేసే ఆస్కారమూ కలగనుంది.